ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ వేద్దాం. 6 నెలలుగా కెమికల్తో పెరుగు తయారీ, 2500 కిలోల కల్తీ పెరుగు సీజ్, 2 అరెస్ట్. హైదరాబాద్ అంబర్పేటలో ఘటన. అశోక్ నగర్, హుస్సేన్ సాగర్ నాలా వంతెన కూల్చివేత, నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపుకు పోలీసుల సూచనలు. గ్యాస్ కొరతతో కట్టెలకు ఫుల్ డిమాండ్, 1000 నుండి 2000కు చేరిన క్వింటాల్ ధర. హైదరాబాద్లో మూతపడుతున్న ఎల్పీజీ గ్యాస్ స్టేషన్లు, సిఎన్జి కేంద్రాల వద్ద బారులు తీరుతున్న డ్రైవర్లు. చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన ఫర్నిచర్ దుకాణం. ఎల్పీజీ కొరతతో ఇండక్షన్ స్టవ్ల వైపు పబ్లిక్ మొగ్గు, గడిచిన 5-6 రోజుల్లో 30% పైగా పెరిగిన కొనుగోళ్లు. తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు, ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. మార్చి 15 నుంచి 4 రోజులు వానలు. తెలంగాణలో పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి. వచ్చే ఏడాది నుంచి నర్సరీ నుండి 12th క్లాస్ వరకు విద్యారంగంలో పలు మార్పులు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. హైటెక్ సిటీలో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ఆఫీస్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నటుడు దగ్గుపాటి రానా, నిర్మాత దిల్ రాజు తదితరులు. కాళేశ్వరం అవకతవకలపై ముగిసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు. జస్టిస్ ఘోష్ కమిషన్పై ఏప్రిల్ 8న హైకోర్టు తీర్పు. కోకాపేటలో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. హాలీవుడ్తో టాలీవుడ్ పోటీ పడాలంటూ వ్యాఖ్య. రేపటి నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు. ఉదయం 9:30 ప్రారంభం, అరగంట ముందే చేరుకోవాలని విద్యార్థులకి ఆదేశాలు. యుద్ధం నిలుపుదలకు ఇరాన్ 3 డిమాండ్స్. హక్కులు, యుద్ధ నష్టపరిహారం, భవిష్యత్తు దాడులు చేయకుండా హామీ ఇవ్వాలని కోరిన ఇరాన్ అధ్యక్షుడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు. స్పీకర్ నిర్ణయం సరైనదేనని వెల్లడి. 3వ రోజు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్. 7 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు. మూసీ ప్రాజెక్టు పేరుతో 10,017 ఇళ్లు కూల్చబోతున్నారు, లక్షలాది మంది రోడ్డున పడతారు అంటున్న హరీష్ రావు. యుద్ధ ప్రభావ నేపథ్యంలో ఎల్పీజీపై ఏపీ ప్రభుత్వం ప్రకటన. అత్యవసర రంగాలకు గ్యాస్ సరఫరా కొనసాగించాలని నిర్ణయం. ఏపీలో 17,962 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని స్పష్టం. సోషల్ మీడియా ప్రచారాలపై స్పందించిన నటి రష్మిక. దుష్ప్రచార కంటెంట్ తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు ధర్మాసనం. హైకోర్టు ఉత్తర్వులపై స్టే. ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నే పాటించాలని సూచన. కొత్త పార్టీని ప్రారంభించిన శశికళ. కొబ్బరి చెట్టును పార్టీ గుర్తుగా ప్రకటన. పార్టీ పేరును ఆల్ ఇండియా పురచ్చి తలైవార్ మక్కల్ మునేట్రా కజగంగా వెల్లడి. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.